మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, రూపీ వాల్యూ ఎందుకు పతనం అవుతుంది? అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక తీసుకునే నిర్ణయాల వల్లే ఈ రూపీ వాల్యూ అనేది పడిపోతుంది అంటే ఏం చెప్తారు? బేసికల్గా ట్రంప్ అనేం కాదండి, ఇండియన్ రూపీ డ్రాప్ అవటం అనేది ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 3.5% గత 20-30 years జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ని టామ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏదో కొత్త విషయం కనిపెట్టినట్టు టామ్ చేస్తున్నారు. కానీ రూపీ డ్రాప్ అనేది ఎవ్రీ ఇయర్ 3.5% దాకా డ్రాప్ అవుతూనే ఉంటుంది. అది నాట్ ఓన్లీ ఇండియన్ రూపీ, వరల్డ్ మార్కెట్గా అన్ని కరెన్సీలు అలానే డ్రాప్ అవుతూ ఉంటాయి. అంటే పర్టికులర్గా లాస్ట్ నవంబర్ నుంచి చూస్తుంటే ఇది కొంచెం సివియారిటీ పెరిగిందనమాట. ఎందుకంటే నవంబర్ నుంచి ఇప్పటికే 3.5% డ్రాప్ అయింది. సంవత్సరం మొత్తం మీద డ్రాప్ అయ్యేంతా ఈ 4 నెలల్లోనే డ్రాప్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువైందనమాట న్యూస్. చాలామంది ఇది ట్రంప్ ఎఫెక్ట్ ఏమో అనుకుంటారు. ట్రంప్ ఏం కాదండి, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది బేసికల్గా. దాంతో వరల్డ్ వైడ్గా అన్ని కరెన్సీలు వీక్ అయిపోతున్నాయి. లాస్ట్ నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మనం చూసుకుంటే లిటరల్లీ 4 monthsలో దక్షిణాఫ్రికా కరెన్సీ 10% లాస్ అయిందండి. ఓకే. యూరో 6% డ్రాప్ అయిందండి. బ్రిటిష్ పౌండ్ 6% డ్రాప్ అయిందండి. చైనీస్ కానీ జపనీస్ కానీ అన్ని కరెన్సీలు డ్రాప్ అవుతూనే ఉన్నాయి. అన్నిటితో పోల్చుకుంటే తక్కువ లాస్ అయింది ఇండియన్ కరెన్సీ 3.5%. ఓకే. సో అందుకని రూపీ విడిగా చూసి డ్రాప్ అయింది అనే బదులు ఆల్ టైమ్ హైలో 87 రూపీస్కి వచ్చింది అనే బదులు ఎంటైర్ వరల్డ్ మార్కెట్ మిగతా కరెన్సీలు ఏం చేస్తుందని చూడటం బెటర్ అనమాట. డాలర్ ఏంటంటే వరల్డ్ రిజర్వ్ కరెన్సీ కాబట్టి అది యావరేజ్ మీద పెరుగుతూనే ఉంటుంది. అది అందుకని డాలర్ పెరిగితే మన ఎకానమీ డల్ అయినట్టు, లేకపోతే మన డాలర్ వీక్ అయితే మన ఎకానమీ స్ట్రాంగ్ అయినట్టు అలా అనుకోకండి. చాలామంది ఏంటంటే రూపీ వీక్నెస్ అంటే మన ఇండియన్ ఎకానమీ వీక్ అయిందేమో అన్నట్టు తీసుకుంటారు. అలా కాదు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీకి రూపీ ఎంత వీక్ అయితే అంత బెటర్. ఇంపోర్టెడ్ ఓరియంటెడ్ ఎకానమీకి రూపీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బెటర్. కొన్ని కంట్రీస్ కావాలని వాళ్ళ కరెన్సీని ఇంకా లోవర్ చేసుకుంటాయి. చైనా లాంటి కంట్రీస్ అనుకోండి, వాళ్ళు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ వాళ్ళు. అందుకని వాళ్ళ రూపీ వాళ్ళ కరెన్సీ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ కాంపిటీషన్ వస్తుందన్నమాట వరల్డ్ మార్కెట్స్లో. అందుకని వాళ్ళు ఎప్పుడు లోవర్గా చూపిస్తారు, కావాలని ఇంకా డివాల్యూషన్ చేసుకుంటారు. ఇండియా లాంటి ఏంటంటే మనం ఇంపోర్ట్ ఎకానమీ ఉంది, మన ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ అనమాట. అందుకని మన ఇండియన్ రూపీ వీక్ అవ్వగానే మనం భయపడతా ఉంటాం అనమాట. బేసికల్గా ఎందుకు ఇండియాలో ఇప్పుడు వీక్ అవుతుందంటే, ఒకటి డాలర్ వరల్డ్ వైడ్గా అన్ని కరెన్సీలతో పోల్చుకుని అది స్ట్రాంగ్ అవుతుంది. అంటే ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ అవుతుంది అది. ఓకే. సో డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల ఇంపోర్ట్స్ అన్ని కాస్ట్లీ అయిపోతాయి. ఓకే. సపోజ్ ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉందనుకోండి, 83 దగ్గర ఉన్నప్పుడు అమెరికాలో అది $1000 వస్తే అది ఇండియాలో 83,000కి వచ్చేది. ఇప్పుడు అమెరికాలో $1000 వచ్చి అదే ఫోన్ ఇప్పుడు కొనాలంటే కొత్తగా నీకు 87,000 కట్టాలా. అంటే 4,000 రూపాయలు పెరిగింది ఇండియాలో కొనే వాళ్ళకి, రూపీ వీక్ అవటం వల్ల. రూపీ వీక్ అవటం వల్ల 4,000 పెరిగింది అనమాట రేటు. అందుకని అట్లా ప్రతిదీ ఇంపోర్ట్స్ అన్ని కాస్ట్లీ అయిపోతుంటాయి. ఇండియా వాళ్ళు ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఒక క్రూడ్ ఆయిల్ బిల్ అంతా 20 లక్షల కోట్లు దగ్గర. అవి ఇంతకుముందు ఎప్పుడు మొత్తం 100% డాలర్లో ఉండేది. ఇప్పుడైతే కొంచెం రష్యాతో టైప్ అయిన తర్వాత ఒక 50% వరకు నాన్ డాలర్స్ షిఫ్ట్ అయ్యాయి అనమాట. అంటే టెక్నాలజీ సంబంధించిన లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అవి కూడా తగ్గించాం. మొబైల్స్ 100% లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ల్యాప్టాప్స్ కూడా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ బీనైంది కాబట్టి ముందు రోజులు 2-3 years తర్వాత అది కూడా ఆగిపోతుంది. అట్లా టెక్నాలజీ కూడా తగ్గిస్తున్నాం మనం. అంటే మనం స్లోగా డాలర్కి తగ్గించుకుంటూ పోతున్నాం డాలర్ యూసేజ్ని. అండ్ ఇప్పటికీ స్పెషాలిటీ కెమికల్స్, కొన్ని ఫుడ్ ఆర్టికల్స్, పర్టికులర్ సన్ఫ్లవర్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇలాంటివి ఇంపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎంతకంత ఎఫెక్ట్ అవుతాం. ఓకే. అండ్ రెండోది ఎఫ్ఐఎస్ ఇండియాలో పెట్టాలి అనుకోండి, వాళ్ళ డాలర్ని తీసుకొచ్చేసి ఇండియన్ రూపీలో మార్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ డెట్ ఫండ్స్లో కానీ పెట్టేటప్పుడు అప్పుడు న్యాచురల్ రూపాయి స్ట్రాంగ్ అవుద్ది. కానీ ఇండియాలో నుంచి మనీ బయటకు తీసుకెళ్తున్నారు అనుకోండి, మళ్ళీ ఇండియన్ రూపీలో దాన్ని అమ్మేసేసి డాలర్లో కన్వర్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు డాలర్స్ కన్వర్షన్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు న్యాచురల్గానే ఆ డాలర్ డిమాండ్ ఎక్కువ క్రియేట్ అయ్యి మార్కెట్కి ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు గత 5 years నుంచి మనం చూసాం అనుకోండి, 2024 అక్టోబర్లో మనం ఇయర్లో చూసుకున్నాం అనుకోండి, అటు ఇయర్లో చూసాం అనుకోండి, 21లో 92,000 crores అమ్మారండి ఎఫ్ఐఎస్ ఇండియాలో. అమ్మిని మొత్తం డాలర్లో మార్చుకొని తీసుకెళ్లారు. 22లో 2.7 lakh crores అమ్మారండి. 2.7 lakh crores అవి తీసుకెళ్ళిపోయారు. తర్వాత 2023లో 16,000 కోట్లకు అమ్మారు. 2024లో మళ్ళీ 3 లక్షల కోట్లకు అమ్మారు. ఈ సంవత్సరం 1 month అయిపోయింది, ఇప్పటికే 91,000 కోట్లకు అమ్మారు. ఈ సంవత్సరం మనం బీరింది 1 month, ఇప్పటికే 91 lakh crores తీసుకెళ్లారు. అంటే గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా అమ్ముతున్నారు ఎఫ్ఐఎస్. న్యాచురల్గా వాళ్ళు రూపీస్లో అమ్మేసి మొత్తం డాలర్లో కన్వర్ట్ చేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి ఎఫ్ఐఎస్ మనీ బయటకు పోయినప్పుడల్లా రూపీ వీక్ అవుతుంటుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంటుంది.
వాళ్ళ కంట్రీలో ఏంటంటే ట్రెజరీ బిల్స్ అవి బాగా స్ట్రాంగ్ అవుతున్నాయి కాబట్టి ఇండియన్ రూపీ వీక్ అవుతుంది కాబట్టి వాళ్ళ దేశంలో వాళ్ళకి అట్రాక్టివ్గా ఉందన్నమాట. అందుకని ఎఫ్ఐఎస్ మనీ తగ్గింది అండ్ బయటకు వెళ్తుంది కాబట్టి మనం ఇంకా వీక్ అవుతున్నాం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇండియన్స్ బయట ఏదైనా అప్పులు తీసుకున్నారనుకోండి వాటికి ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. బయట ఎక్స్టర్నల్ డెట్స్ అన్నీ కూడా డాలర్లోనే పే చేయాలి కదా, మనం ఎఫెక్ట్ అవుతాం ఖచ్చితంగా. దానివల్ల ఎఫెక్ట్ అవుతాం అనమాట. అట్లా ఇంపోర్ట్స్ వల్ల అండ్ ఈ ఎఫ్ఐఎస్ మనీ అవుట్ గోయింగ్ తీసుకెళ్ళటం వల్ల అండ్ డాలర్ ట్రెడిషనల్గా స్ట్రాంగ్ అవటం వల్ల మనం సఫర్ అవుతా ఉన్నాం అనమాట. ఇయర్లీ యావరేజ్ మీద 3.5% దాకా మనం లాస్ అవుతూనే ఉన్నాం. ఇప్పటి కాదు కదా 20 years నుంచి. అందుకని ఇప్పుడు ఈ ట్రంప్ హయాంలో 87 దగ్గర నుంచి 92 మధ్య డ్రాప్ అవుతుంది నెక్స్ట్ 5 yearsలోని మార్కెట్లో ఆల్రెడీ లెక్కేసుకుంటున్నారు అనమాట. బట్ ప్రపంచంలో ప్రతి కంట్రీ వాళ్ళ కరెన్సీ డాలర్తో పోల్చుకుంటే వీక్ అవుతూనే ఉంటుంది. అది అబ్జర్వ్ చేయాలి. మనం ఒక్కలే కాదు, అన్నీ వీక్ అవుతుంటే మనం కూడా వీక్ అవుతుంటాం అనమాట. అంటే ఈ వీక్ కాకుండా ఏం చేయాలి అంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి. అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్ చేసేసి మనం ఎక్స్పోర్ట్ చేసామనుకోండి అప్పుడు బెటర్ అనమాట. ఇప్పుడు ఐటీ వల్ల, ఫార్మసీ వల్ల, టెక్స్టైల్స్ వల్ల అండ్ ఇండియా వాళ్ళకి ఫారిన్ కరెన్సీ వస్తుంది అనమాట. సో అందుకని ఇండియా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ బిగిన్ చేసుకుంటే అవుతుంటుంది. రెండోది ఇండియన్ రూపీ వీక్ అవటం వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి రూపీ వీక్ అయింది కాబట్టి ఛాలెంజ్ చేస్తారనమాట అక్కడ లోకల్ వాళ్ళని. తక్కువ రేటుకే దొరుకుతాయి కదా ఇండియన్ ప్రొడక్ట్స్. అందుకని ఇతర దేశాల్లో ఇండియన్ ప్రొడక్ట్స్ చీపర్ దొరుకుతాయి వాళ్ళకి. న్యాచురల్ ఇండియన్ బిజినెస్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. మూడోది ఇండియన్ రూపీ చీపర్ అవటం వల్ల టూరిజం బాగా డెవలప్ అవుద్ది. అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే చీపర్గా వస్తాయి కాబట్టి ఇండియన్ కరెన్సీ ఇప్పుడు ఇండియాలో టూరిజం డెవలప్ అయిపోద్ది. అది కాబట్టి దాని టూరిజం డెవలప్మెంట్కి వాడుకోవచ్చు. సో అలాగే అక్కడ చదువుకునే స్టూడెంట్స్ కొంచెం కాస్ట్లీ కాబట్టి వాళ్ళకి కొంచెం పెయిన్ అవుతుంది. అలాగే ఇండియా నుంచి అమెరికా నుంచి ఇండియాకి మనీ పంపించే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ డాలర్ కాబట్టి ఎక్కువ మనీ రూపాయి గిట్టుబాటు అవుతాయి. అందుకని మనీ రిడమ్షన్స్ ఎక్కువ అవుతుంటాయి అనమాట అక్కడి నుంచి వచ్చి. కాబట్టి వాళ్ళకి కూడా అది బెనిఫిట్ అనమాట ఇండియా పంపిద్దాం అనుకున్న వాళ్ళకి. అట్లా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. సో ఫ్యూచర్లో ఒకవేళ రూపీస్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్ చేసే ఒక పద్ధతి. బిజినెస్ని మొత్తం ఇప్పుడు రష్యాతో టైప్ అయినట్టే ఇండివిజువల్గా కంట్రీతో టైప్ అయ్యామనుకోండి లోకల్ కరెన్సీతో మనం ట్రేడ్ చేసుకుంటే రూపీ అంత వీక్ అవ్వదు, డాలర్ సంబంధం లేదు కాబట్టి. అందుకని లోకలైజేషను, లోకల్ బిజినెస్ పార్ట్నర్స్ని ఎత్తుకొని చేసుకోవటం అనేది బెస్ట్ థింగ్ అనమాట దాని ద్వారా. అండ్ ఆర్బీఐ ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆర్బీఐ ఏంటంటే డాలర్ని మార్కెట్లోకి అమ్మేస్తా రూపీని స్ట్రెంథెన్ చేస్తూ ఉంటుంది. అలాగే రూపీ బాండ్స్ని బై చేయడం ద్వారా రూపీని స్ట్రాంగ్గా చేయొచ్చు. అలాగే ఆర్బీఐ దగ్గర బోల్డ్ అన్ని డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వాటిలో కొంత అమ్మేసేసి అది కంట్రోల్ చేయొచ్చు అనమాట. మొత్తానికి ఆర్బీఐ వాళ్ళు డాలర్ని కొనుక్కుంటూ ఇండియన్ బాండ్స్ని కొంటా ఉండటం ద్వారా రూపీ ఫర్దర్ తరుగుదలని అడ్డుకుంటుంది అనమాట. మొత్తానికి రూపీ వీక్ అవుతుంది అనే బదులు డాలర్తో పోల్చుకుంటే వరల్డ్ వైడ్గా మిగతా కరెన్సీలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అబ్జర్వ్ చేయడం బెటర్. అండ్ ఇండియన్ రూపీ యావరేజ్ మీద ఎవ్రీ ఇయర్ 3.5% చొప్పున డ్రాప్ అవుతూనే ఉంటుంది బై డిఫాల్ట్ లాస్ట్ 30-40 years నుంచి కూడా. అండ్ సో ఇది కొత్త ఏం కాదు, ఇది పాత ఏం కాదు. అందుకని ఇండియన్ రూపీ ఎవ్రీ ఇయర్ 80 దగ్గర ఆల్ టైమ్ లో అంటారు, 82 దగ్గర ఆల్ టైమ్, 85 దగ్గర ఆల్ టైంలో, ఇప్పుడు 87 ఆల్ టైంలో, రేపు 89 ఆల్ టైంలో, తర్వాత 90 ఆల్ టైంలో వస్తూనే ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ యావరేజ్ 3.5. యాక్చువల్గా డాలర్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో 6 మేజర్ కరెన్సీతో కంపారిజన్ని డాలర్ ఇండెక్స్ అంటారు అనమాట. డాలర్ ఇండెక్స్ గత 4 సంవత్సరాల్లో 17.5% పెరిగింది డాలర్ ఇండెక్స్. మన ఇండియన్ రూపీ డాలర్స్తో పోల్చుకుంటే 17.5% డ్రాప్ అయింది. అంటే మన కరెన్సీ బాగానే మెయింటైన్ చేస్తున్నారని అర్థం. అది టూ మచ్గా పడలేదనమాట. యూరోతో పోల్చుకున్న, బ్రిటన్ పౌండ్తో పోల్చుకున్న, జపనీస్ ఎంతో పోల్చుకున్న, చైనా ఎంతో పోల్చుకున్న, 8తో పోల్చుకున్నా సరే మనది స్ట్రాంగ్గానే నిలబడింది. అందుకని సీతారామన్ గారు చెప్పారు ఇండియన్ రూపీ అవటం కాదు డాలర్ స్ట్రాంగ్ అవుతుందని. దాని మీనింగ్ ఇదనమాట. అందుకని మనం విడిగా రూపీస్ చూస్తూ డ్రాప్ అవుతుందంటే మన ఎకానమీ మీద వీక్ అవుతుంది, మన మీద వీక్ అవుతుంది అనే బదులు అది న్యాచురల్ ప్రాసెస్. డాలర్ స్ట్రాంగ్ అవడం అనేది దాన్ని ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవటం తప్ప వేరే రూట్ లేదన్న విషయం అర్థం చేసుకుంటే చాలు. సార్ మరొకసారి అంటే రూపాయి పతనము ఏ రంగాలపైన ప్రభావితం అవుతుంది అంటే ఎక్స్పోర్ట్ చేసే వాటన్నిటికీ లాభం అండి. దీనివల్ల ఎక్కువ రూపీస్ మనీ మేక్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకుని ఎన్ని కాస్ట్లీ అవుతాయి. అందుకని ఇంపోర్ట్స్ని తగ్గించుకొని ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఇంపోర్ట్స్ మొత్తాన్ని ఆల్టర్నేటివ్ చూసుకుంటే ఆటోమేటిక్గా బిల్ తగ్గిపోద్ది అనమాట. అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు క్రూడ్ ఉంది, అది ఇప్పుడు రష్యాతో టైప్ అయిన కాడ నుంచి డాలర్లో పే చేయట్లా వాళ్ళకి, ఎంతకంత బడ్డన్ తగ్గిపోయింది. అలాగే ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఇండియాలో పాపులర్ అవుతుంది. సో కాబట్టి ముందు రోజుల్లో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అంతా అవుతుంది కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుని బిల్ తగ్గిపోద్ది, నేచురల్ గ్యాస్ ఇలాంటివన్నీ కూడా. అలాగే లోకల్గా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ బిగిన్ చేశాను, సపోజ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, అది కూడా డాలర్ సంపాదిస్తూ ఉంటుంది. అందుకని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ఇంపోర్ట్స్కి ఆల్టర్నేటివ్ చూసుకోవటం ఒకటి,
లోకల్ బిజినెస్ టైప్స్ చూసుకోవటం ఇంకో కంట్రీతో అనుకుంటే ఈ మూడింటి ద్వారా డాలర్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తప్పించుకోవచ్చు. సో అదే టైంలో డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల ఎక్స్పోర్ట్స్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్లో మంచి కాంపిటీషన్ ఇచ్చింది, అండ్ ఇండియన్స్కి టూరిజంకి బాగా డిమాండ్ వస్తుంది. సో ఇట్లా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వల్ల రెండింటి వల్ల డ్రా ఉంది. కాబట్టి ఇండియన్ ఇంపోర్ట్ ఎకానమీ కాబట్టి కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది. బట్ 3.5% ప్రయాణం అనేది డ్రాప్ అవటం అనేది మామూలు థింగ్. థ్యాంక్ యూ. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.